ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య శనివారం నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. నిజామాబాద్ నందిపేటలో కేదారేశ్వర ఆశ్రమాన్ని దర్శించనున్నారు. అనంతరం నిజామాబాద్లో కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబాన్ని పరామర్శిస్తారు. కలెక్టరేట్లో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహిస్తారు. ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాల అమలుపై సలహాదారుగా బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని నియమించడం వల్ల రాష్ట్రంలో పథకాల అమలు మరింత వేగంగా జరిగే అవకాశాలు ఉంటాయని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అభిప్రాయపడ్డారు. శుక్రవారం రాత్రి ఈ మేరకు మహేష్ కుమార్ ఓ ప్రకటనను విడుదల చేశారు. ఎలక్టరల్ రోల్స్ సవరణ ప్రక్రియను ప్రతి పోలింగ్ స్టేషన్ పరిధిలో పక్కాగా నిర్వహించాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి స్పష్టం చేశారు. అమలులో నిర్లక్ష్యం వహించే వారిపై క్రమశిక్షణ చర్యలు తప్పవని, ఉపేక్షించబోమని ఆయన హెచ్చరించారు. శుక్రవారం నగరపాలక సంస్థలో అర్బన్ నియోజకవర్గంలో ఎస్ఐఆర్ అమలు తీరుపై ఏఈఆర్ఓలు, బిఎల్ఓ సూపర్వైజర్లతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. దేశ సమగ్రత ఐక్యత కోసం అనేక సంస్థానాలను భారతదేశంలో ఏకం చేసిన గొప్ప వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని స్నేహ సొసైటీ కార్యదర్శి సిద్ధయ్య అన్నారు. పటేల్ జయంతిని పురస్కరించుకొని శుక్రవారం నిజామాబాద్ స్నేహ సొసైటీ ఆధ్వర్యంలో పురవీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. దేశ సైనికులకు సీఎం రేవంత్ బేషరత్తుగా క్షమాపణ చెప్పాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. పాకిస్తానోడు ముడ్డి మీద తంతే అక్కడ బాంబులు వేయరు, కానీ జూబిలీస్లో గెలిపిస్తే ఇక్కడ కార్పొరేట్ బాంబింగ్ చేస్తారంట అని రోడ్ షోలో రేవంత్ వ్యాఖ్యానించడంపై సంజయ్ మండిపడ్డారు. బీఆర్ఎస్ బీజేపీది పెవికల్ బంధమని సీఎం రేవంత్ ఎద్దేవా చేశారు. జూబిలీస్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా కార్నర్ మీటింగ్ లో ఆయన మాట్లాడారు. సంప్రదాయాన్ని తుంగలో తొక్కింది బీఆర్ఎస్ఏ. గతంలో పీజేఆర్ చనిపోతే దుర్మార్గంగా తమ అభ్యర్థిని నిలబెట్టింది. ఇప్పుడు ఆ పార్టీకి సానుభూతి ఓట్లు అడిగే హక్కు లేదని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్రం నుంచి పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతున్నాయని కేటీఆర్ ఆరోపించారు. జూబ్లీస్ రోడ్ షోలో పాల్గొన్న ఆయన 420 హామీలతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ కు డిపాజిట్లు రాకుండా చేయాలని పిలుపునిచ్చారు. మహిళలకు నెలకు రూపాయలు 2,000, వృద్ధులకు 4,000 పెన్షన్, తులం బంగారం హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. చారిత్రాత్మక బొమ్మలమ్మ గుట్టను గ్రానైట్ మాఫియా బారి నుంచి రక్షించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కోరారు. జాగృతి జడంపాట కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్న ఆమె శుక్రవారం బొమ్మలమ్మ గుట్టను సందర్శించారు. ఈ గుట్టపై గ్రానైట్ మాఫియా కనబడిందన్నారు. స్వంత ఖజానా నింపుకోవడానికి గుట్టను విధ్వంసం చేయాలని ప్రయత్నిస్తున్నారన్నారు.